హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డే 4 ఛాలెంజ్లో భాగంగా వెయిట్ లాస్ లేదా వెయిట్ మెయింటెనెన్స్ కోసం నేనైతే స్టార్ట్ చేశాను కదా. అయితే మీరు పొద్దున్న వెయిట్ చెక్ చేసుకుంటే 57.25 kgs ఉంది. మన కాన్సెప్ట్ ఏంటంటే వెయిట్ లాస్ లేదా వెయిట్ మెయింటెనెన్స్. ఈరోజు నైట్ డిన్నర్లో అయితే నేను ఉప్మా తీసుకుంటున్నా. నార్మల్గా ఏంటంటే నా డిన్నర్ ఈక్వల్ టు బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుంది అనమాట. మధ్యాహ్నం మీరు ఎంతైనా తినండి, నైట్ మాత్రం ఇలా లైట్గా తీసుకుంటే మీరు వెయిట్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడం ఈజీ, కానీ వెయిట్ మెయింటెనెన్స్ అనేది కష్టం. కాబట్టి అది మన చేతుల్లోకి తీసుకుని ఒక లైఫ్ స్టైల్ కింద అలవాటు చేసుకోవాలి. మన ట్రెడిషనల్ ఫుడ్ తింటూనే మన వెయిట్ తగ్గుకోవాలి, కానీ క్రాష్ డైటింగ్స్ ఎప్పుడు కూడా పెట్టుకోకండి. అయితే ఇక్కడ చూడండి, ఉప్మా చేసుకున్నాను మంచిగా. ఇందులో కొంచెం లైట్గా పల్లీలు, శనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అనేసా. ఇక్కడ కాంబినేషన్లో నేను కరివేపాకు చట్నీ తీసుకుంటున్నాను. కరివేపాకు పచ్చడి మామూలుగా మనం చేసుకుంటాం కదా, చింతపండు, కరివేపాకు, బెల్లం కొద్దిగేసి దాన్నే కొంచెం ఒక వాటర్ వేసి డైల్యూట్ చేశాను అనమాట. ఇది ఉప్మా కాంబినేషన్లో కానీ ఇడ్లీ కాంబినేషన్లో కానీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మీరు లైట్గా డిన్నర్ చేయండి, మీకు మార్నింగ్ లేసే వరకు చాలా తేలిగ్గా ఉంటుంది, బాగుంటుంది. అయితే వెయిట్ లాస్ కోసం నేను ఒక ప్రోడక్ట్ కూడా వాడుతున్నాను కదా. ఆ ప్రోడక్ట్ మీరు కూడా ఆయుర్వేదిక్ చూర్ణం వాడాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ప్రతిరోజు నేను ఏం తీసుకుంటున్నాను, వెయిట్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటున్నాను కదా. ఇలా ఫాలో అవ్వండి. మన ట్రెడిషనల్ ఫుడ్ తింటూనే మీరు కూడా బరువు తగ్గండి, హాయిగా ఉంటారు. అయితే మనకి ఏంటంటే క్రేవింగ్స్ కూడా ఉంటుంది, తర్వాత టేస్ట్ బడ్స్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఇలా పోర్షన్ కంట్రోల్ మీల్స్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా ఈజీ. కాబట్టి ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కనుక ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.